ఏరా ఏమైంది? ఏమో రా సడన్ గా ఆగిపోయింది. అరే అక్కడ చూడు మెకానిక్ సెట్ లా ఉంది. పద వెళ్దాం. బాబాయ్ కొంచెం ఈ బండి చూడు. ఏమైంది బాబు? బండి సడన్ గా ఆగిపోయింది బాబాయ్. అరే నాన్న నువ్వేంట్రా ఇక్కడ? ఏంట్రా ఇతను నీకు తెలుసా? మా వీధిలోండి అంకుల్ రా గుర్తుపట్టి పలకరించారు. సరే నేను ఫోన్ మాట్లాడుతున్నా, అతనికి ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏంటి నువ్వు మా ఫ్రెండ్ ముందు అలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు మాట్లాడాను రా? ఏంటి ఒక మెకానిక్ కొడుకని తెలిస్తే నా ఫ్రెండ్ ముందు నా పరువు ఏం కావాలి? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే మా ఫ్రెండ్ చూసావు కదా ఎంత డబ్బు ఉన్నాడో. ఇలాంటి బండి వెలవ కొనేసేవాళ్ళు. మెకానిక్ కొడుకని తెలిసిందనుకో రేపు నుంచి బండి మీద కూడా తిరిగినవాడు. ఏరా ఏమైంది? ఏం లేదు మామ. సరే ప్రాబ్లం చెప్పాను కదా చేయండి. రారా మామ వెళ్ళి తాగేసి వద్దాం. ఏం బాబాయ్ అయిపోయిందా? అయిపోయింది బాబు. ఎంత అయింది? 2000 అయింది బాబు. 2000 దేనికి? ఇంజిన్ ఆయిల్ క్లచ్ వైర్ అయ్యి మార్చాను బాబు. బండి అయిపోయిందని చెప్తే అవన్నీ నిన్నెవడు మార్చమన్నాడు? డబ్బులు చెప్తామని చూస్తున్నావా? లేదు బాబు నిజంగా మార్చాను బాబు. ఏంట్రా మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు? రే ఏంట్రా చేతుతున్నావు? రే ఇంకా నువ్వు మీ నాన్న కాలర్ పట్టుకున్నప్పుడే కొడతావు అనుకున్నాను. చాలా లేట్ చేస్తావురా. సరే మామ బిల్లు కట్టి వస్తానుండు. రే ఫోన్ రా. కట్ చేస్తారే. ఏంటి ఇతను వీళ్ళ నాన్న? సారీ అంకుల్ ఇందా మీ దగ్గర అలా బిహేవ్ చేసినందుకు. రే ఒక మెకానిక్ కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు, కానీ అదే మెకానిక్ కొడు ఈ ఉన్న చదువుతున్న కాలేజీలోనే నిన్ను కూడా చదివిస్తున్నాడు రా. నువ్వు కాదురా సిగ్గుపడాల్సింది. ఇలాంటి కొడుకుని కన్నందుకు మీరు సిగ్గుపడాలి అంకుల్. నీది ఒక బతికారా. వెళ్తాను అంకుల్. సారీ నాన్న నేను చాలా తప్పు చేశాను. నా కోసం మీరు ఎంత కష్టపడుతుంటే మిమ్మల్ని చుణుకులుగా చూసాను. నన్ను క్షమించండి నాన్న. అరే నాన్న నువ్వు నన్ను క్షమాపణలు అడగడం ఏంట్రా? నువ్వు నా ప్రాణం రా.